తెలంగాణ పోలీసులు మియాపూర్లో బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేస్తున్న యాక్టర్స్ హీరోయిన్స్ మీద కేసు పెట్టాడు. చాలా మంచిది. ఈ యాక్టర్స్ కి ఈ హీరోయిన్స్ కి ₹1 కోట్లు 2 కోట్లు తీసుకొని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం న్యాయమా? తద్వారా ఇప్పుడు మహేందర్ 24 సంవత్సరాల అబ్బాయి డబ్బులు పోగొట్టుకొని సూసైడ్ చేసుకున్నాడు. వాళ్ళ మీద మీరు కేసు పెట్టి వాళ్ళ కుటుంబానికి మీరు 100 కోట్లు ఇచ్చినా తిరిగి ఆ అబ్బాయిని తేగలరా? ఇంకొక విషయం, పోలీసులు ఇలా కేసులు పెట్టినప్పుడు ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మళ్ళీ కేసులు ఉపసంహరించుకుంటున్నారట. దానికి ఉదాహరణ మన అల్లు అర్జున్ జైల్లో పెట్టారు, 100 కోట్లు అందేయట, మళ్ళీ కేసు లేకుండా నీళ్లు గాల్చేశారట. అలా కాకుండా నేను ఇచ్చే 2 సలహాలు. ఒకటి, మీరు హీరోస్ హీరోయిన్స్ కనీసం మాదిరిగానే ఉండాలి కదా. మీరు 100 కోట్లు సంపాదించుకుంటున్నారు, మీరు సొంతంగా చారిటీలు చేయండి, లేదంటే నోరు మూసుకొని ఊరుకోండి. ఇంత కక్కుర్తి ఎందుకు? మరలా మీరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని యాప్లు ప్రమోట్ చేయడం. అలాగే కుర్రోలు, అమ్మాయిలు, అబ్బాయిలు ఇలాంటి పనికిమాల పనులు చేయకండి. ఏదో గెలుస్తామని సూసైడ్లు చేసుకోకండి. మంచి రోజులు వస్తున్నాయి, కష్టపడండి, ఓపిక పడండి. మార్పు రానున్నది, ఆ మార్పును మనం ప్రమోట్ చేస్తాం. ఈ వీడియో ప్రతి ఒక్కరికి అందేటట్టు షేర్ చేయండి. Hi everyone, Prakash Raj here, and I am shooting for a film, so this look. Well, just now from here I came to know on the social media and certain media talking about the betting app ad I did. And I asked questions to everybody and I need to answer too. So this is my answer. I have not received anything from the police station or any summons as such, and when it does I will definitely reply them, but I think it's my responsibility to reply and clear things for you. In 2016 June, Jungli Rummy people had approached me for a gaming app ad and I did do it. But within few months my conscience, it may be legal, but I thought it was not right, and but I couldn't do anything because I had done it, and so I let it go. It was for a year's contract, and immediately when they wanted to renew it, I said no, my conscience doesn't accept it, I don't want to continue. So this happened around 8-9 years back, and since then I have not done any ads which promote online gambling. And now in 2021 too, after this company must have sold to somebody else, and when they had put these snippets in few social media, we did send them a notice and email and said, look, I have said no, I am not part of it, and you can't illegally use what has expired, and they stopped after that. And this is my reply to all those people. Yes, I did it 8 years back, but after that I have taken a conscious decision not to promote betting apps. And here I say to all youngsters, don't be a victim to such gambling because it ruins lives. Say no to betting apps. Thank you so much. I thought it's my responsibility to answer, and I am sure that you will excuse my one mistake I did 8 years back. Thank you. సార్, ఈ బెట్టింగ్ యాప్స్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? సార్, సబ్జెక్ట్ మీద నాకు జీరో నాలెడ్జ్ ఉంది. అంటే 24 గంటలు సార్ మీరు మొబైల్ మీద ఎక్కువ ఉంటారు, అంటే అందరం ఉంటున్నాం కాబట్టి. ఇప్పుడు అప్పుడు గతంలో మిమ్మల్ని ఎవరు అడగలేదా దీనికి ప్రమోట్ చేయమని బెట్టింగ్ యాప్స్ని? నో, నన్ను ఇప్పుడు ఎవరు అడగలేదు. అంటే నా కైండ్ ఆఫ్ నేచర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏది అడ్వర్టైజ్ చేయలేదు ఇంతవరకు. బెట్టింగ్ యాప్ అని కాదు, నేను నా ట్విట్టర్ని కానీ సోషల్ మీడియాని కానీ అడ్వర్టైజ్మెంట్ చేయడానికి నేను ఎప్పుడు వాడలేదు. ఒకవేళ చేయాలనుకుంటే ఎలాంటి ప్రోడక్ట్ చేస్తారు సార్ మీరు, మిమ్మల్ని వెయిట్ చేయాలనుకుంటే? అంటే ఇప్పుడు నాకు ఇష్టం వచ్చిన, అంటే మేబీ వాట్ ఐ క్యాన్ కనెక్ట్, అది కాకుండా ఇప్పుడు ఈ పర్టికులర్ ఎలిమెంట్లో నాకు తెలిసినంతవరకు నేను గమనించింది, ఇప్పుడు అది లీగల్లా కాదని ఎవరికైనా తెలిసేది తెలియదో కూడా తెలియదు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎవరో సెలబ్రిటీ దగ్గరికి వచ్చి నా బట్టలు ప్రమోట్ చేయండి, లేకపోతే నా సినిమా ట్వీట్ పెట్టండి, లేకపోతే ఏదో ఇలాంటి రకరకాలు అడుగుతారు సెలబ్రిటీని. కానీ సెలబ్రిటీకి ఎలా తెలుస్తుంది అసలు అది కరెక్టా కాదా అని? ఆ నాలెడ్జ్ ఉంది అని ఎలా ప్రీసపోజ్ చేసుకుంటున్నారు? ఇప్పుడు చాలా పెద్ద పెద్ద స్టార్స్ ఇంక్లూడింగ్ అమితాబ్ బచ్చన్ గారు, లేకపోతే నాగార్జున ఏదో కళ్యాణ్ గోల్డ్ చేస్తారు. ఆ గోల్డ్ కరెక్టే కాదు నాలుగేళ్ళ తెలుస్తుంది. సో దట్ ఈస్ ఎ సెపరేట్ దిస్ థింగ్. సో ఆ క్లారిటీ అనేది ఈవెన్ ద గవర్నమెంట్ ఆర్ ది కన్సర్న్ డిపార్ట్మెంట్ షుడ్ గివ్. ఇలా చేస్తే తప్పు అని అది ఎడ్యుకేట్ చేయకుండా గవుక్కున ఒక ఐడియా వచ్చేసి ఎన్ఫోర్స్ చేయటం అనేది కరెక్ట్ కాదని నా ఫీలింగ్.
బతికితే చాలా మంది వర్మలా బతకాలని చాలా మంది అనుకుంటారు, అంటే విన్నాం కూడా. మీరు